హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? రాండి, ఈరోజు మా తాజా కిచెన్కి రొయ్యి పొట్టు వంకాయ ఇగురు చేసుకుందాం. చూపిస్తాను రాండి. దానికి కావాల్సిన పదార్థాలు రండి రండి. రొయ్యి పొట్టు, 1/2 కేజీ వంకాయలు, ఒక మీడియం సైజు ఎర్రగడ్డలు ఒక 2 కోసి పెట్టుకున్నాను. టమాటాలు ఒక చిన్న మీడియం సైజు ఒక 5 టమాటాలు, ఒక చిన్ని తెల్లగడ్డ ఒలిచి పెట్టుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, కరింపాకు, ఆవాలు, పప్పు, తిరగబాతకి, పసుపు పొడి, మిరప్పొడి, ఉప్పు, ఆయిల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మిద్ది మీద వంట చేస్తూ ఉండవు, సరదాగా ఉంటుందనేసి సరదాగా జాలీగా చేసుకుంటూ ఉంటాం. మా చిన్నప్పుడు రొయ్యి పొట్టు వంకాయ చేసేదన్నమాట. నాకు 2 అన్నలు, ఒక అక్క, ఒక చెల్లి, ఒక తమ్ముడు. మేము 6 మంది ఇక్కడే ఉండారు తిరుపతిలోనే. కానీ మేమెంతో జాలీగా ఉండేవాళ్ళం. సినిమాలు, షికార్లు, టూర్లు అన్నీ భలే పోయేవాళ్ళం. మా అన్న అయితే ఒకసారి శ్రీనివాస మంగాపురం అనేసి ఉందన్నమాట మా ఊళ్ళో. జనవరి 1కి తొడుకొని పోయినాడు. మాకు అప్పుడు ఆటోలు ఉన్నాయి. మాకు ఆ ఆటోలో ఎక్కిపోయినాం ఫ్రెండ్స్. సగం రోడ్లో ఆటో నిలిచిపోసింది. ఇప్పుడు అక్కడి నుంచి నడిచి కాళ్ళు పడిపోయినాయి. మా నాయన అయితే మా అన్ననైతే తిట్టలేదు. కాళ్ళు నొప్పులు చేసినాయి మాకైతే. జనవరి 1 అనేసి తొడుకొని పోయినాడు మా అన్న. అయితే భలే జాలీగా ఉండేవాళ్ళంలే మేము. ఈ కొండ మీద కూడా ఎన్నిసార్లు మా అన్న అయితే మమ్మల్ని తొడుకొని పోయి, మేము చిన్నప్పుడు ఈ తిరుపతి కొండ అంతా ఎక్కేసి కట్లు కొట్టుకొని, పిల్లకాయలు కదా, రేగి పండ్లకు పోయేవాళ్ళము, బరికి పండ్లకు పోయేవాళ్ళము చిన్నప్పుడు మేమందరం. ఒకసారి అయితే గుడ్డు కరుక్కునేసింది మమ్మల్ని. మా అన్న అయితే నన్ను, మా చెల్లిని ఎత్తుకొని పరిగెత్తా కపిల్ తీర్థం ఉంది కదా మాకు. ఆ కపిల్ తీర్థం పక్క ఒక చిన్న బ్రిడ్జి లాగా ఉంటుంది అనమాట. దాని కింద నుంచి దూరి ఎట్ట పరిగెత్తినాం ఫ్రెండ్స్. మేము భలే జాలీగా ఆడుకున్నాంలేండి చిన్నప్పుడు. భలే ఆడుకునేది మేము చిన్నప్పుడు. ఇంకా చాలా ఉండేలేండి మా చిన్నప్పుడు రోజులు. మా అమ్మ అప్పుడైతే అసలు కూరగాయలు అంతా ఎంత సలీస్ తెలుసా. మేము క్వార్టర్స్లో ఉన్నాము. మా అమ్మ అప్పుడు 10 రూపాయలు ఇచ్చేదన్నమాట. 10 రూపాయలు ఇస్తే నేనే మార్కెట్కి వెళ్ళేది. 10 రూపాయల్లో 5 పైసలు కమిషన్ కొట్టేసేది అనమాట. మా అమ్మకి అది ఇది అని అబద్ధాలు చెప్పేసి మొక్కజొన్నలు, స్వీట్ కార్న్ మొక్కజొన్నలు అప్పుడు ఇంత పెద్ద వచ్చేది కదా. అప్పుడు చిన్నవి అనమాట. స్వీట్ కార్న్ మొక్కజొన్నలు చిన్నవి. ఇప్పుడు ఇట్లాగా ఇంత పెద్దవి కదా. అప్పుడు చిన్న భలే తీయగా ఉంటాయి అవి తెచ్చుకునేది. శనక్కాయ పప్పులు, శనక్కాయలు ఉడకబెట్టేది. అప్పుడు అన్నీ పాతకాలం కదా. అప్పుడు అన్ని అంగళ్ళ కాడ కొనుక్కొని తినేదన్నమాట. శనక్కాయలు అవన్నీ తెచ్చుకునే. అప్పుడంతా కాలీసలు 1/4 కిలో 1/2 కిలో లేవు. అప్పుడు కాలీసా, అరీసా, పరకీసా అట్టునిందనమాట. అవన్నీ తెచ్చి మా అమ్మకి ఇస్తే 10 రూపాయలకైతే ఎన్ని వచ్చేది తెలుసా ఫ్రెండ్స్. మా అమ్మ చిన్నప్పుడు మాకు కూరగాయలు అయితే ఎన్ని వచ్చేదో అవన్నీ తెచ్చి మా అమ్మ చేసేది. ఎంత బాగుండిందో ఆ రోజులు. రమ్మన్నా రావు, ఇప్పుడు రమ్మన్నా జాలీగా ఉండేది. సరే ఉండండి, వంట చేస్తా. కాళ్ళు కోసుకుంటా ఫస్ట్. ఈ వంకాయ చేస్తే మా అమ్మ సంగటి చేసేది అనమాట. మా అమ్మ చిన్నప్పుడు భలే ఉంటుంది సంగటికి. మా అమ్మ దగ్గర చేసిన వంటలే ఇవన్నీ. దాని ఫ్రెండ్స్ ఇట్లా కోసుకోవాలి 4గా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి రొయ్యి పొట్టు వేయించుకుంటా ఉన్నాను. రొయ్యి పొట్లు వేయించుకుంటే ఇసుకంతా వచ్చేస్తుంది అనమాట. వేయించుకొని కడుక్కుంటే ఇసుకంతా నీట్గా వచ్చేస్తుంది, బాగుంటుంది. దించేస్తాను.
ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని తట్టి పెట్టుకున్నా. ఈ రొయ్యి పొట్టులో వాటర్ వేసుకుంటాం. ఇసుకంతా బాగా కడిగి నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇసుకంతా ఉంటుంది కదా, దాంట్లో సన్న ఇసుక ఉంటుంది, అదంతా బాగా వచ్చేస్తుంది. ఆయిల్ వేసుకోవాలి. ఎర్రగడ్డలు, తెల్లగడ్డ, కొత్తిమీర, కరింపాకు అన్నీ వేసుకోవాలన్నమాట. బాగా టమాటాలు వేసుకోవాలి. ఉప్పు, రొయ్యి పొట్టు బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇసుకు తేలకుండా, ఇసుకు లేకుండా ఇట్లా గాలి ఇచ్చినట్టు కడుక్కోవాలి. ఇప్పుడు వంకాయ బాగా వాడింది కదా, రొయ్యి పొట్టు వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్నాక తగినంత మిరప్పొడి వేసుకోవాలి. కారం తగినంత, కారాన్ని రుచికి తగినంత మిరప్పొడి వేసుకొని బాగా కలపెట్టుకొని బాగా రొయ్యి పొట్టు అన్ని బాగా ఏగాలన్నమాట. ఏగినాక నీళ్లు పోసుకోవాలి. మాకు ఆ వీడియో చూపించేటప్పుడు డిలీట్ అయిపోయింది, అందువల్ల చెప్తా ఉన్నాను నేను. ఇట్లా ఆయిల్ పైకి తగిలిందా, కొంచెం ఉడకాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. చూడండి, కాపేస్తా స్టవ్, ఉడికిపోయింది. అట్టే మూత మూసేస్తే వేడి సట్టికి దీనికి కుదిరిపోయింది.
ఉంటుంది. ఫ్రెండ్స్, ఆహా భలే ఉంది. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, ఉంటాను.